we praise, oh God, as we pray, oh God, Father Lord. Lord, give us the heart, spirit of praise, oh God, Father Lord. ప్రభా మీ యొక్క కృపను మా పైన కుమారించండి అయ్యా. ఈ రోజు మీ యొక్క కృపలో ప్రభా మేము స్వతంత్రులుగా మేము ఇంటికి తిరిగి వెళ్ళాలని కృప చూపియండి అయ్యా. ప్రతి ఒక్క అంధకార శక్తులు ప్రతి ఒక్క సంఖ్యలు విడువబడుతూ మేము ఈ రోజు చూస్తున్నందుకు విధానాన్ని బట్టి వందనాలయ్యా. మీకే స్తోత్రం. Lord, be enthroned upon our praise, oh God, Father. Be enthroned upon our worship, oh God, Father Lord. ప్రభా మీ యొక్క విజ్ఞాపన ప్రార్థన అభిషేకాన్ని మా పైన ఉంచినందుకు ఈ వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉచ్చారణతో చెప్పండి దేవుని మేము కలిసి పాడుతూ ఆరాధించుకున్నాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. Yehovah,
హల్లెలూయా, హల్లెలూయా. జీసస్, థాంక్ యూ లార్డ్. జయం జయం ఎంతమందికి వస్తుందండి? జయం జయం యేసులో నాకు జయం జయం. మనుషులను నమ్ముకుంటే ఏది రాదు, యేసుని నమ్ముకుంటే సమస్తము సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. నేను పాడతాను, మళ్ళీ మీరు కూడా అందరూ కొంచెం పాడాలి. హల్లెలూయా. జయం 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 యేసులో నాకు జయం జయం. అందరు జయం 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 యేసులో నాకు జయం జయం. అందరు జయం 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 యేసులో నాకు జయం జయం. జయం జయం అంటే ఎట్లా? జయం జయం యాక్షన్తో చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. 5 ఏళ్ళకు ఒకసారి వచ్చి పోయడానికి వానికి కొన్ని యాక్షన్లు చేస్తున్నారు లోకంలో. సర్వము మన కొరకు త్యాగం చేసిన దేవుని గురించి మనం చెప్పాలనుకుంటున్నాం. హల్లెలూయా. జయం 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 యేసులో నాకు జయం జయం. ఉచ్చారణతో జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం. విశ్వాసముతో తొలగిలేనా ఆత్మపరిపూర్ణుడై ముందుకెళ్ళేనా. విశ్వాసముతో నేను సాగివెళ్ళేనా ఆత్మపరిపూర్ణుడై ముందుకెళ్ళేనా. ఈ వాక్యమే నా హృదయములో నా నోటిలో ఉందేనా. ఈ వాక్యమే నా హృదయములో నా నోటిలో ఉందేనా. జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం. గొప్ప కొండలు కదిలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. గొప్ప కొండలు కదిలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. అసాధ్యమైనది సాధించెదా విశ్వాసముతో నేను. అసాధ్యమైనది సాధించెనా విశ్వాసముతో నేను. జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం గొప్ప కొండలు కదిలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. గొప్ప కొండలు కదిలిపోవును. హల్లెలూయా. గొప్ప కొండలు అంటే ఏంటిదండి? హల్లెలూయా. గొప్ప కొండలు కదలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. అంటే ఇన్ని రోజుల్లో మనం భారం మోసుకొని 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 వేసేది వచ్చి కూడా మళ్ళీ తిరిగి తీసుకొని వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే హల్లెలూయా. ఎందుకంటే మనలో ఉన్నదాన్ని ఈ రోజు ఇక్కడ విడిచిపెట్టి మీరు వెళ్ళాలి.
హల్లెలూయా. నూతన పరచబడాలి. హల్లెలూయా. స్వాతంత్రం దేశానికి వచ్చింది కానీ మనకు రాలేదు. అందుకనే ఈరోజు మనం స్వాతంత్రం తీసుకొని వెళ్ళాలి చేస్తున్నాము. హల్లెలూయా. గొప్ప కొండలు కదలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. గొప్ప అసాధ్యమైనది సాధించనా విశ్వాసముతో నేను. అసాధ్యమైనది సాధించనా విశ్వాసముతో నేను. జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం. గొప్ప కొండలు కదలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. గొప్ప కొండలు కదలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. అసాధ్యమైనది సాధించెనా విశ్వాసముతో నేను. అసాధ్యమైనది సాధించెనా విశ్వాసముతో నేను. జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం 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 హల్లెలూయా. Praise Jesus. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. ప్రేమించేదన్. Amen. ఎవరిని? హల్లెలూయా. ప్రేమించేది ఎవరిని? ఆ? ఇక్కడ నుంచి వస్తుంది తప్పుడు. ప్రేమించేదని ఎవరిని? డబ్బును, ఆస్తిని, ఫ్రెండ్స్లని, సినిమాలని, సెల్లుని కదా. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు కొద్దిగా మనం చేంజ్ చేద్దాం. హల్లెలూయా. యేసుని ప్రేమించి చూడండి. ఇన్నేళ్ళుగా మనము అన్నింటినీ ప్రేమించాలి. ఒక్కసారి దేవుని ప్రేమించి చూసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉత్సాహంతో చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరిచి దేవుని స్తుతించి ఆరాధించుకోవాలి. ఎందుకంటే మనం ఎంతగా ఉత్సాహంతో దేవుని స్తుతించి ఆరాధిస్తామో మనలో ఉన్నవన్నీ ఆయన పాదాల చెంత దిగుతాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించును
యాక్చువల్లీ ఇది ఒక ప్రత్యేకమైన ఒక ప్రార్థన చేద్దాం అనుకున్నాము ఈరోజు. ఈ వాంట్ టు ఇంటర్సీడ్, ఎందుకంటే ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, మరి దేశానికి స్వతంత్రం వచ్చిందని వాళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ నిజమైన స్వాతంత్రం వాళ్ళ జీవితంలో యేసు ప్రభువారు వస్తేనే వాళ్ళకి నిజమైన స్వాతంత్రం అనేది ఉంటుంది. అవునా? హల్లెలూయా. మరి ఈ యొక్క సమయంలో వి వాంట్ టు ఇంటర్సీడ్, అంటే మనం మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన యొక్క మీరందరూ కూర్చుని టేక్ యువర్ సీట్స్. మరి మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు మనమందరం కూడా అంటే యాజ్ యూఆర్ సిట్టింగ్ జస్ట్ ప్రైజ్ ద నేమ్ ఆఫ్ గాడ్. ఎవరైతే మనల్ని ప్రార్థనలో నడిపిస్తున్నారో వాళ్ళతో మనం ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి మనం ఈశ్వరంలో ఏదైనా అడిగితే గాడ్ తండ్రి దేవుడు మనకు అనుగ్రహిస్తా అన్నాడు కదా. మరి మన రాష్ట్రంలో మనము ఉద్యోగం చూడాలన్నా, మన దేశం మారాలన్నా, మన ప్రజలు మారాలన్నా, మన పరిస్థితులు మారాలన్నా సరే విజ్ఞాపన ప్రార్థన కదా. ఎందుకంటే మనము దేవునికి ఒక రాయబారుగా ఉన్న వాక్యం సెలవిస్తుంది. అంటే వీఆర్ లైక్ ఎ బ్రిడ్జ్, అంటే ప్రజలకు, మన దేశంకు, మన ప్రపంచానికి, మన తండ్రి అయిన దేవునికి యేసు క్రీస్తు ప్రభువు ఎలాగైతే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు నీ కొరకు నా కొరకు, మనం కూడా యేసు క్రీస్తు వారు మనకు చూపిన విధానమును బట్టి మనం కూడా విజ్ఞాపన ప్రార్థన చేయబోతున్నాం ఈరోజు. లెట్స్ ఆల్, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఎలా ప్రేరేపిస్తే స్టార్ట్ ప్రేయింగ్. మరి అందరం కూడా కళ్ళు మూసుకొని విల్ ఆస్క్ గాడ్, మరి దేవుని అడుగుదాం. మరి మొదటిగా సంఘం యొక్క ఐక్యత కొరకు మన మధ్యలో నవీన్ బ్రదర్ వచ్చి ప్రార్థన చేశారు. మరి బ్రదర్ లీడ్ చేసే ముందు లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ విల్ ఆస్క్ గాడ్ ఫర్ హిస్ గ్రేస్ అండ్ మర్సీ. అందరం కూడా కళ్ళు మూసుకున్నాం, నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం తండ్రి, ఘనమైన దేవుడు ప్రభా, ఆశ్చర్యకరమైన తండ్రి నీకు వందనాలు ప్రభా. యేసయ్యా ఈ దినమునైనా యేసయ్యా మా భారతదేశానికి ఒక స్వతంత్రం కలిగింది ప్రభా. అయా 145 కోట్ల మంది ప్రభా ఈ స్వతంత్రాన్ని ప్రభా ఆనందిస్తున్నారు ప్రభా. ఇండిపెండెన్స్ ని ఆనందిస్తున్నారు నాయన. కానీ ప్రభా తండ్రి మనిషిలో గ్రహింపు లేదయ్యా. అయ్యా పాపం నుండి స్వతంత్రత కావాలి ప్రభా. అయ్యా శాపం నుండి స్వతంత్రత కావాలి ప్రభా. అయ్యా అగాధం అనే స్థితిలో నుండి మాకు స్వతంత్రత కావాలి ప్రభా. అది కేవలం నీ రక్తము ద్వారానే ప్రభా యేసయ్యా, నీ రక్తము ద్వారానే ప్రభా యేసయ్యా. అందరూ కలిసి అంటే మీకు ఎలా ప్రార్థన చేయాలని అనిపిస్తే చేయండి, నిలబడి ప్రార్థన చేయాలంటే చేయండి. అదే ఒక్క కన్నీరు భారతదేశమయ్యా, మా భారతదేశమయ్యా అనే ఒక కన్నీరు చుక్క మీరు కాస్తే చాలమ్మా. దేవాల దేశాన్ని కనికరించు ప్రభువా, దేవాల దేశాన్ని కనికరించండి ప్రభువా, దేవాల దేశాన్ని కనికరించండి ప్రభువా. అయ్యా దేశమంతా స్వతంత్రత కలిగిన ఆనందంలో ఉన్నాము ప్రభువా. కానీ ప్రభువా నువ్వు ఆ కొరకు 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఉన్నావు. నేను అంగీకరించిన ప్రతి వారు స్వతంత్రత పొంది ఉన్నారని ఆ దినమే పలికిన దేవుడు అయ్యా. దేవా మనస్సు మాకు కావాలి ప్రభా, నా దేశంలో కావాలి ప్రభా. అయ్యా దేశంలో ప్రతి ఒక్క బిడ్డ మనస్సు కలిగి ఉండాలి ప్రభా.
స్తోత్రాలు. నా దేశంలో ఐక్యతను కలిగచేయండి దైవం. నా సంఘంలో ఐక్యతను కలిగచేయండి ప్రభా. ఏక మనసుతో మేము ప్రార్థించే మనసు మాకు కావాలి ప్రభా. ఏక ఆత్మతో మేము ప్రార్థించే ఆలోచన మేము ఉండాలి ప్రభా తండ్రి. మాకు ఇచ్చిన సమయమునైనా దేవాని పాదాల దగ్గర అడుగుచున్నాం ప్రభా. దేవాన్ని గ్రహించు ప్రభా. సంఘంలో ఐక్యత లేదు ప్రభు. సంఘంలో ఐక్యత లేదు ప్రభు. నీ బిడ్డలు నీ రక్తములో రక్షింపబడిన రక్తములో కాల్చబడిన అంగీకరింపబడిన బిడ్డల ఐక్యత లేదు ప్రభు. అయ్యా అంగీకరించు. కుటుంబంలో ఐక్యత లేదు ప్రభు. అయ్యా మా కుటుంబంలో ఐక్యత లేదు. ఎక్కడైతే ఐక్యత లేదని ప్రేమ లేదు ప్రభు. ఎక్కడైతే ఐక్యత లేదని ప్రేమ లేదు ప్రభు. ఈ ప్రేమను మేము చూపించలేము నాయన యేసయ్యా. కనికరించండి ప్రభువా. దేవా కనికరించండి తండ్రి. నీ కని చూపు మా పైన ఉందయ్యా. నా దేశం పైన ఉంది ప్రభువా. దాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఇంతవరకు నువ్వు చేయలేదు అయ్యా. మా ప్రార్థనను వింటున్నావు నాయన యేసయ్యా. ఈ క్షణమందు ప్రతి ఒక్క మొరను అంగీకరిస్తున్నావు, మేము విశ్వసిస్తున్నాము ప్రభువా. అయ్యా ఏక మనసుతో ఈ దినమంతా సంఘమును ఐక్యతతో కూడి ప్రార్థిస్తున్నాను నాయన యేసయ్యా. మా ప్రార్థన నీకు ఇష్టమైంది నాయన యేసయ్యా. మా ప్రార్థనను అంగీకరించి దేవుడు అయినావు ప్రభువా. అయ్యా నా భారతదేశాన్ని కనికరించండి ప్రభా తండ్రి. ఆనాడు మోషే యెహోషువ ప్రార్థించగా ప్రభా తండ్రి ఈ జనములు వాగ్దాన స్థలములో చేర్చబడ్డారు కదా. ఈ దినము అయ్యా సంఘముగా మేము కూడి ప్రార్థిస్తున్నాము ప్రభువా. మా తోటి వారి కొరకు ప్రార్థిస్తున్నాము నాయనా. నా తోటి వారికి ప్రేమ ఎలా చూపెట్టాలని మాకు నేర్పించండి ప్రభువా. నీ యొక్క సువార్త ఎలా ప్రకటించాలో మాకు నేర్పించండి నాయనా. అయ్యా మాకు నేర్పించండి ప్రభా. అయ్యా వాళ్ళతో కూడి మేము నీ నామాన్ని ఎలా స్తుతించాలో మేము ఎలా ముందుకు వెళ్ళాలో మాకు నేర్పించండి ప్రభా తండ్రి. అయ్యా మా రాజకీయ నాయకుల ఐక్యతను కలిగించండి ప్రభా తండ్రి. మా అయ్యా తోటి వారితో ఎలా జీవించాలో మాకు నేర్పించండి ప్రభా. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా తండ్రి. దేవానికి కృపగల నామాన్ని ప్రభా నీ కనికరమైన ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. Oh, thank you Jesus. Thank you Lord. నీ ప్రేమ అనేది కావాలి ప్రభా. నా దేశం పైకి కావాలి ప్రభా. నీ ప్రేమ అనేది కావాలి ప్రభా. నా దేశంలో నీ ప్రేమ లేదు ప్రభా. సమూహంగా మమ్మల్ని పిలిచిన దేవుడు ప్రభా. ఆ ప్రేమను ప్రకటించాలంటే మాలో మొదటిగా ఆ ప్రేమ ఐక్యత కావాలి. మా సహోదరుల ప్రేమ అది గమ్యమైన మనోహరమైనది ప్రభా. మీద చెప్తున్నాడు కదా అయ్యా. ఆ ప్రేమ కలిగి మేము జీవించాలి. ఆ ఏక మనసుతో మేము ప్రార్థించే మనసు మాకు కావాలి. ఈ దినం మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. లెట్స్ ఆల్ ప్రే అండి. ఒక్క మాట ప్రార్థన చేద్దామా. ఈ విజ్ఞాపన పరమాత్మ దొరకదు. ఇంకా ఈ విజ్ఞాపన చేయడం మనకి ఇంకా సమయం ఉండకపోవచ్చేమో. ఏక మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించే దేవుడు అయి ఉన్నాడు. ఈ యొక్క కన్నీరు పడ్డ దేవుడు అంగీకరించే దేవుడు అయి ఉన్నాడు. లెట్స్ ఆల్ ప్రే అండి. హల్లెలూయా. థాంక్ యూ నీ బదులుగా అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ బదులుగా అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా
సమర్పించిన ప్రభావ తండ్రి ఆయన వరం చేత గోవుని సృష్టించి ఆయన జ్ఞానం చేత ప్రపంచాన్ని అదే స్థిరపరిచి మీ ప్రజ్ఞ చేత ఆకాశం విశాలపరిచిన గొప్ప దేవ అది మీ పాదముల ప్రభావ అది జనం ద్వారా చూపించాలని ఆయన మీ బాధలు మా దేశాల ప్రభావ మా పట్ల అది మా నగరం పట్ల చూపించడం నేర్పించిన ప్రభావ అవునైనా మీ రాజ్యము దాన్ని నిరంతరం ఉన్నది మీ సింహాసనం స్థిరపరచబడినది ఆయన మీ ప్రభావాన్ని అధిపతి తరతరములు ఉన్నప్పటికీ ప్రభావ మీ యొక్క సింహాసనం కృప చేత స్థిరపరచుకున్న దేవుడు వందనాలు మీ కృపను బట్టి తండ్రి మా యొక్క మీ నగరంలో మీకు సరిగ్గా వేస్తున్నాం ప్రభావ మా నగరంలో మీరే తండ్రి ఆయన రక్షించమని మీరు వేడుకొస్తున్నాం ప్రభావ అవునైనా మీరే కాపాడిన ఎలా తండ్రి ఆయన కావలి వారు కావాలి ఆయన కాయలు పెద్దలే కదా ప్రభావ తండ్రి మమ్మల్ని పాలించు వారైనా కానీ ఎంతగా ప్రయత్నించినా కూడా తండ్రి ఆయన నీ వల్లనే తండ్రి స్థిరతో నీ ప్రవక్త నమ్ముకుంటూ ఉన్నాడు తండ్రి ఆయన హాస్పిటల్కి జరుగుతున్నాడు ప్రభావ నీ సన్నిధి వచ్చిన మా పట్టణం గురించి మీ సన్నిధి వచ్చి మాట్లాడుతున్నాడు ప్రభావ ఆయన తండ్రి ఆయన కొన్ని ఆయన జనాన్ని గురించి ప్రభావ బహుగా విచారపడే దేవుడు నీ కృపను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ప్రభావ నేను నీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు దాన్ని అనేక మంది రక్షణ ప్రభావ నశించి ప్రభావ ప్రతి దినము నరకలకు వెలిచిన ప్రభావ మా పట్టణంలో నేను గొప్ప ఉజ్జీవ ద్వారాలను నేర్పి ఆయన అనేక సేవకులు నేర్పి లేదు అయినా అనేక మందికి నీకు వార్త ఆయన మా పట్టణం నుంచి ఆయన నీ నామం ప్రభా అని కనపరిచే సేవకులను అధికంగా మేము ఏర్పడిన వేడుకొస్తున్నాము అది అంధకార సంబంధమైన మరి అధికారం నుంచి ప్రభా మా ప్రజలు ఆయన కనులు పోసిన ఆయన ఈ అంధకార సంబంధమైన దేవత నుంచి ఆయన విముక్తిని దయచేమని వేడుకొస్తున్నాం ప్రభా నీ యొక్క నామం బట్టి మా పట్టణంలో ప్రభా రక్షించి అనేక మంది ప్రజలు ప్రభావం తెలుసుకొని లేకపోతే వారికి ఆయన మీరే కనబడి ఆయన మా ద్వారా తండ్రి మీ యొక్క నామంలో కనపరచబడినట్టు మా ప్రతి ఒక్కరిని నిలబెట్టుకుని యొక్క నామము మీ యొక్క వార్త మా ద్వారా ఆయన అనేక మంది రక్షించినట్టుగా మీ కృపాన్ని దయచేయమని మా ప్రార్థన వినందు బట్టి వందనాలు అది మా పక్కన రక్షించి అన్ని బట్టి వందనాలు అది ఒక్కటి మా పిల్లలు రక్షించి ఈ లోకంలో నాకు కావాలయా సింహాల గుహలో దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా నీలో నడిచే వరమీయుమా నీలో నడిచే వరమీయుమా ఈ సిలువను మోసే కృపనీయుమా నీ సిలువను మోసే కృపనీయుమా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా యేసయ్యా కావాలయా నీ ఆత్మ అభిషేకం కావాలయా యేసయ్యా కావాలయా నీ ఆత్మ అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా ప్రేమల తండ్రి కృపగల దేవా, మీ స్వామిని అందరూ పాలించుకుని రాత్రికాల దేవా, ప్రత్యేకంగా దేవా, మా యొక్క దేశాన్ని ప్రభావ నీకు సన్నిధానం తీసుకొస్తుంది. మా యొక్క దేశంలో ఉన్న ప్రభావ 29 రాష్ట్రాలను ప్రభావ కేంద్రం వెళ్తున్న ప్రతి ఒక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క గ్రామానికి ఒక గృహాన్ని ప్రభావ
ఒక్కొక్క ప్రజలను ప్రభావ మీరు దర్శించమని అడుగుతున్నాం. అయ్యా సహాయం చేయండి ప్రభావ. మా యొక్క దేశ ప్రజలందరికీ రక్షణ దయచేయాలి. అయ్యా ఒక్కొక్క హృదయాన్ని మీరు కాకుండా అడుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవ అయ్యా సహాయం చేయండి. గొప్ప కార్యం చేయమని అడుగుతున్నాం. అయ్యా సహాయం చేయండి ప్రభావ. కనికర ప్రభావ మా యొక్క దేశం పైన చూపమని అడుగుతున్నాం. అయ్యా సహాయం చేయండి. అయ్యా కనికరించండి. అయ్యా కనికరించి కృప చూపమని అడుగుతున్నాం. మీకు ప్రభావ సమస్తం సాధ్యమైనది. మీ ఎదుట ప్రభావ అసాధ్యమైనది ఏది లేదేసి మా యొక్క దేశం పైన మీకు కనికరం కృప చూపమని అడుగుతున్నాం. నీకు అతి పరిశుద్ధమైన రక్తంతో దేశ ప్రజలలో హృదయాలను ప్రభావ మీరు కడుగుమని అడుగుతున్నాం. అయ్యా సహాయం చేయండి. అయ్యా కనికరించండి. అయ్యా కనికరించండి ప్రభావ. మండలాన్ని వారి హృదయాలను ప్రభావ మీరు మార్చమని అడుగుతున్నాం. అయ్యా సహాయం చేయండి. కనికరించండి ప్రభావ. మా యొక్క దేశంలో ప్రభావ గొప్ప ఉద్యమాన్ని ప్రభావ అమర్చమని అడుగుతున్నాం. అయ్యా సహాయం చేయండి. కనికరించి కృప చూపండి. మీకే కోటాలు స్తోత్రాలు చేస్తున్నాం. యేసు నామమున అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం. దేశాన్ని స్వాతంత్రం రక్షణకర్త మీరే మా అధికారులను రాజకీయ నాయకులను అయినా దీవించండి. అయినా మంచి పరిపాలించడానికి దీవించండి ప్రభు. అయినా 1 తిమోతి 2:2 చెప్పావు. అయినా విదేశ అధికారులు కొంచెం నాయకులు ప్రార్థించడానికి స్తోత్రాలు వారినైనా మా ప్రధానమంత్రి ప్రెసిడెంట్ వారినైనా వారందరూ మరి దేవుడు భద్రత విషయంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి వివేకంగా నిర్ణయాలు తీసుకోవడానికి దీవించండి. అయినా జ్ఞానం దయచేయండి ప్రభు. వారి మతాలకు అతీతంగా మరినైనా వారి నిర్ణయాలు తీసుకోవడానికి వారిని దీవించండి. వారిని ప్రేమతో నింపండి. అయినా దయ చూపించండి. అయినా మంచి పాలించడానికి నీతిమంతంగా పాలన చేయడానికి దీవించండి. మా దేశాధికారులను దీవించండి. మా రాష్ట్రాధికారులను దీవించండి. పార్లమెంట్ మెంబర్స్ దీవించండి. మా రాష్ట్రంలోనైనా అసెంబ్లీ మెంబర్స్ దీవించండి. అయినా మంచి పాలించడానికి దీవించండి. హాస్పిటల్ అధికారులను దీవించండి. రైల్వే అధికారులను దీవించండి. అయినా ఆఫీస్ అధికారులను దీవించండి. అయినా మా యేసయ్య మీకే స్తోత్రాలు వందనాలు తండ్రి. యేసయ్య మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిందాక తండ్రి. అయ్యా మరినైనా పోలీస్ వ్యవస్థ దీవించండి. అయినా అవునైనా నేరస్తులను పట్టుకోవడానికి దీవించండి. అయినా నేరస్తులలో వారినైనా వారిని మరినైనా మంచి మార్చుకోవడానికి మనం దీవించండి. అయినా మంచి జీవించడానికి దీవించండి. అయినా యేసయ్య మా దేశంలో భద్రత కలుగ చేయండి. అయినా ఆడవారిని దీవించండి. అయినా స్త్రీలను చిన్నపిల్లలను దీవించండి. అయినా వారికి జరుగుతున్న అన్యాయాలను వారికి జరగకుండా దీవించండి. అయినా భద్రత కల్పించండి ప్రభువా. అయ్యా స్తోత్రాలు వందనాలు. అయినా వారి మీద కనికరం చూపించండి ప్రభువా. నైనా అట్లాంటి నేరాలు జరగకుండా అధికారులను మరి నైనా చర్యలు తీసుకోవడానికి దీవించండి ప్రభువా. యేసయ్య మరి ఏ మీడియా అనేది ఏనైనా ఏ ఇంటర్నెట్ వల్లనైనా స్మార్ట్ ఫోన్స్ వల్ల మరి నైనా ఈ అతిక్రమాలు జరుగుతున్నాయి. నైనా అన్యాయాలు జరుగుతున్నాయి. నైనా మరి నైనా ఆడవాళ్ళ మీదనైనా మరి నైనా హింసలు జరుగుతున్నాయి. వాటిని అన్నింటినీ మీరేనైనా మరి అరికట్టడానికి అధికారులకు జ్ఞానం ఇవ్వండి. నైనా యేసయ్య యేసయ్య దీవించండి ప్రభువా. మరి నైనా అయ్యా ఇంకా మరి నేరస్తులను మరి నైనా మార్చడానికి నైనా వాళ్ళు మరి పోలీస్ వ్యవస్థను దీవించండి. నైనా చర్యలు తీసుకోవడానికి అధికారులకు దీవించండి ప్రభువా. యేసయ్య మీకే స్తోత్రాలైనా మరి పొలిటీషియన్స్ మరి నైనా దీవించండి. మరి నైనా యేసయ్య మంచి అధికారం చేయడానికి నైనా అవినీతి పాలించకుండా నీతిగా పాలించడానికి వారికి జ్ఞానం దయచేయండి ప్రభువా. యేసయ్య మీ ప్రేమ పుట్టించండి. నైనా వాళ్ళకి మీ కరుణను పుట్టించండి తండ్రి. అయ్యా దయ చూపండి తండ్రి. యేసయ్య వందనాలైనా మీకే మహిమనైనా యేసయ్య. యేసయ్య మరి చిన్న పిల్లలు మరి నేరస్తులు మరి మానవులను దీవించండి. నైనా వారి చదువులో వారికి జ్ఞానం దయచేయండి ప్రభు. మరి టీచింగ్ వ్యవస్థను దీవించండి. నైనా యేసయ్య మీకే స్తోత్రం వందనాలైనా
అయ్యా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. అయ్యా ఎంతో మందికి చెప్పులు సైతం లేవయ్యా. అయ్యా ఉన్న 2 జతలతో సేవ చేస్తున్నారయ్యా. అయ్యా నిస్వార్థమైన సేవకులు ఉన్నారయ్యా. అయ్యా పురుషులలో నాయన, అయ్యా చెట్ల కింద ప్రభా, అయ్యా నాయన ఖాళీ స్థలాలలో ప్రభా, అయ్యా నేను స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారయ్యా. అటువంటి బిడ్డలను మీరు కనికరించండి అయ్యా, సహాయం చేయండి ప్రభా. అయ్యా ముఖ్యంగా నాయన సంఘ సభ్యులు, అయ్యా సంఘస్థులు, అయ్యా వాళ్ళకు నాయన నా తండ్రి స్తోత్రం నాయన. అయ్యా నాయన చేదోడు వాదోడుగా ఉంటే కృప సహాయం చేయండి ప్రభా. అయ్యా ఎంతో మంది అలిగి వెళ్ళిపోతున్నారు ప్రభా. అయ్యా నా తండ్రి, అయ్యా నా తండ్రి నీకు స్తోత్రం నాయన. అయ్యా నీకు స్తోత్రం నాయన, నీకు వందనాలయ్యా. నీ దేన సేవకులను గుర్తు చేసుకోండి ప్రభా. అయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా సొంత భార్య పిల్లల ద్వారా వాళ్ళకి వ్యతిరేకాలు వస్తున్నాయి ప్రభా. అయ్యా నీకు వందనాలు. ఆ బిడ్డల్ని మార్చండి ప్రభా. అయ్యా దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా నాయన తండ్రి వాళ్ళు అర్థం చేసుకునే కృప సహాయం చేయండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రం నాయన ప్రభా, నీకు వందనాలయ్యా. వాళ్ళకి రాసే విషయంలో నా ప్రభా, బట్టల విషయంలో ప్రభా, అయ్యా మీరు కార్యం చేయండి ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి, కార్యం చేయండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలయ్యా. ఇదిగో మేము ఎంతో నీకు దూరస్తులుగా ఉండినాం నాయన. అయ్యా నీ రక్తం ద్వారా, నీ రక్తాన్ని మాకు దారం పోస్తావయ్యా, వెలగా పెట్టావయ్యా, వెలగా చెల్లించి మమ్మల్ని కనుక్కున్నావు ప్రభా. అయ్యా ఈ లోకంలో కూడా ఎంతో మంది ప్రభా ఇంకా నా ప్రభా, అయ్యా పాపంలో కొన్ని వెంటాడిపోతున్నారయ్యా. అయ్యా నాయన నీకు స్తోత్రం నాయన. అయ్యా ఎవరు మమ్మల్ని రక్షిస్తారని ఎదురు చూస్తున్నారయ్యా. అయ్యా అప్పుల మా బాధల్లో మునిగిపోతున్నారయ్యా, అనారోగ్యంతో మునిగిపోతున్నారయ్యా, వ్యసనాలకు బానిసలైతున్నారయ్యా. అయ్యా తాగుడికి నాయన, అయ్యా కుటుంబానికి, సారాకి, గుట్కాలకి, సిగరెట్లకు ప్రభా, అయ్యా గాంజాలు, అఫీములు, చెరస్లు ప్రభా, అయ్యా అమ్మాయిలకు ప్రభా, అయ్యా వ్యభిచారం జరుగుతుందయ్యా, నరహత్యలు చేస్తున్నారయ్యా, దుష్టుడు వలనయ్యా చెరులోకి తీసుకోబోతున్నాడయ్యా. శ్రీ మహాసభ ముందర మహోదర మహసరభ చంద్ర దాని మేము విడుదల ప్రకటిస్తున్నామయ్యా. ఈ రాత్రి కాల సమయంలో విడుదల ప్రకటిస్తున్నామయ్యా. మా దేశానికి అయ్యా మీరు స్వాతంత్రం వచ్చిందినయ్యా. ఇదిగో మా జీవితానికి ఎంతో మందికి స్వాతంత్రం లేదు ప్రభా. అయ్యా వాళ్ళని కనికరించయ్యా, వాళ్ళని ముట్టయ్యా. అయ్యా జైళ్ళ పాలైపోతున్నారయ్యా ఎంతో మంది బిడ్డలు. అయ్యా నీకు స్తోత్రము నాయన, నీకు వందనాలయ్యా. తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, భార్య భర్తలకు సమాధానం లేకుండా పోతుందయ్యా. డాడీ మీరు సమాధానం దయచేయండి ప్రభా. ఓ నీ మహాసభ హందర రిందరబ శందరాదర రిందరబ శందురుందర మహోసర రిబబబ శబరబ కబరి కబరి బసర. అయ్యా నీకు స్తోత్రం. ప్రతి సేవకుని గుర్తు చేసుకోయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా చాలా మంది సుఖానుభవానికి అయ్యా నా తండ్రి అలవాటు పడిపోతున్నారయ్యా. ఆ సుఖానుభవం కొట్టివేయండి ప్రభా. అయ్యా అయ్యా నీకు స్తోత్రం ప్రభా. డిబేట్ పెట్టుకుంటున్నారయ్యా, డిబేట్ల నుంచి కూడా విముక్తి దయచేయండి ప్రభా. అయ్యా డిబేట్ పెట్టి అయ్యా నా తండ్రి నీ సేవకులకు సేవకు మధ్య దుష్టుడు చిచ్చు పెడుతున్నాడయ్యా. వారి యేసు నామములో పాతాళంలో చితకగలుగుతున్నామయ్యా. అయ్యా ఇంకా 10:19 ప్రకారం మత్తయి 18:18 ప్రకారం మనుష్య కాలుస్తున్నామయ్యా. శ్రీ మహాసభ మహాశివోదర ఎంతమంది పాస్టర్లు చర్చలు పెట్టాలని ఆశపడుతున్నారో సహాయం చేయండి ప్రభా. వాళ్ళ స్థలాల విషయంలో సహాయం చేయండి ప్రభా. అయ్యా గవర్నమెంట్ నుంచి అయ్యా నాయన పర్మిషన్ వచ్చే కృప సహాయం చేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు అయ్యా. అనేకులు ప్రభా, అయ్యా ప్రతి డినామినేషన్ ని ప్రభా, సార్వత్రిక సంఘాన్ని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. నా యేసే నిజమైన దేవుడు, నా యేసే నిజమైన రక్షకుడు అని ఎంతమంది ప్రభా అయ్యా నేను అయ్యా వెంబడిస్తున్నారు. అందరినీ దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు, 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 వందనాలు అయ్యా. అయ్యా వాళ్ళ నోళ్ళ విషయంలో కార్యం చేయండి ప్రభా. అయ్యా సమస్తంలో మీరు తోడుగా ఉండి కార్యం చేయండి ప్రభా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ ప్రభావాన్ని సాగరించి అయ్యా అయ్యా స్తోత్రం మహిమకరంగా ఉండే కృప సహాయం చేయండి ప్రభా. వాళ్ళ కన్నీరు విడిస్తే అయ్యా మన తండ్రి నాయన మరి అయ్యా సంఘానికి మరి నా తండ్రి శాపంగా మారుతుంది అయ్యా. అది అయ్యా విధంగా కాకుండా వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటూ అయ్యా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరిచే కృప సహాయం చేసి మహిమ పొందామని సర్వశక్తి గల తండ్రి యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థనని వేడుకుంటూ తండ్రి చిత్తానుసారం మేమందరం పొందినాం పరమ తండ్రి. Hallelujah. Hallelujah. Reach me, Lord. Oh, we thank you, Lord. Thank you, Lord.
Sasa